హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. ఇవాల్టి స్పెషల్ మనం ఏ కలరు వాడకుండా ఇంకా ఎసెన్స్ ఏది ఉపయోగించకుండా చక్కని రెసిపీ తయారు చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను మార్కెట్ నుంచి గులాబీ పువ్వులు తీసుకున్నాను. 10 రూపాయలు గులాబీ పువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకోండి. గులాబీ పువ్వులు తీసుకున్నప్పుడు ఈ గులాబీ పువ్వులు తీసుకున్నట్లయితే మనకి కలర్ మంచిగా కనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్నవి అప్పటికప్పుడు తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ గులాబీ పువ్వులన్నింటికి కూడా రేఖలన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. మార్కెట్ నుండి కొని తెచ్చుకున్నప్పుడు ఫుడ్ కలర్స్ ఎసెన్సీలు బాగా వేస్తారు. దీనివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లగా తాగొచ్చు. ఇప్పుడు గులాబీ రేకులన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. గులాబీ పువ్వుల్లో ఏదైనా వడిలిపోయినవి కానీ పురుగులు కానీ ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకొని శుభ్రం చేసుకోండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇక్కడ సుమారుగా 1/2 లీటర్ నీళ్లు ఉండేలాగా చూసుకోండి. నీళ్లు వేసిన తర్వాత నీళ్లు కొంచెం మరగనిచ్చి ఈ గులాబీ రేకులన్నింటినీ దీనిలో వేసేసుకోవాలి. గులాబీ రేకులు వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండండి. రేకలన్నీ మునిగేలాగా కలిపేసుకోండి. ఇలా కనీసం 5 నిమిషాల పాటు మనం ఉడికించాలి. రేకులు వేసిన వెంటనే మనకి కలర్ ఎక్కువ రాదు. బాగా మరిగితేనే మనకి ఎక్కువ కలర్ వస్తుంది. ఇక్కడ మనం రోజ్ వాటర్ రెడీ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చే వరకు మనం గులాబీ రేకుల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్టెయినర్లో వేసి వడకెట్టేసుకోండి. చూడండి మనకి రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. అసలు ఏ ఫుడ్ కలర్ వాడకుండా మనం ఈ ఎసెన్స్ ఏమీ వాడకుండా తయారు చేసుకుంటున్నాం. మొత్తం అంతా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బీట్రూట్ని తీసుకోవాలి. చూసారు కదా పింక్ కలర్లో ఉంది. ఒక బీట్రూట్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని దాన్ని జ్యూస్లా తయారు చేసుకోండి. ఫుడ్ కలర్ వేసే పని లేకుండా మనం ఆల్రెడీ రోజ్ వాటర్ తయారు చేసుకున్నాం కదా దానిలో ఇది వేసేసుకోవాలి. రోజ్ వాటర్ లైట్ కలర్లో ఉంటుంది కదా. ఇలా బీట్రూట్ రసం వేసినట్లయితే చూడండి మనకి డార్క్ కలర్లో మారిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు పంచదార వేసుకోండి. ఇక్కడ మనకి 2 కప్పులు వాటర్ అయింది. రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ రసం. ఇప్పుడు ఈ పంచదారలో మనం రోజ్ వాటరు బీట్రూట్ రసం ఉంది కదా దీనిలో వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత పంచదార కరిగే వరకు కలిపేసుకోండి. పంచదార కరిగిన తర్వాత మనం గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అప్పటి వరకు మనం పాకం వచ్చే వరకు మరిగించాలి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్లో మీరు చాలా రెసిపీలు అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పాకం రెడీ అయిందో లేదో తెలియడానికి మనం గరిటెని పట్టుకొని చూస్తే జస్ట్ ఇలాగ అంటుకోవాలి. మరీ ఎక్కువ పాకం వచ్చేస్తే మనకి గట్టిగా అయిపోద్ది. జస్ట్ అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసాన్ని 1 నిమ్మకాయని తీసుకొని రసాన్ని తీసుకొని వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల పాకం గట్టి పడకుండా పలచగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. పాకం తెలియని వాళ్ళ కోసం 2 కప్పులు నీళ్లు వేసుకున్నాం కదా 1 కప్పు అయ్యే వరకు మరిగించుకోండి. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా గాజుదైతే బెటరు ప్లాస్టిక్ దానికన్నా. ఇప్పుడు ఈ బాటిల్లో వేసుకొని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సంవత్సరం ఉంటుంది. బయట అయితే కనీసం 4-5 నెలలు కంపల్సరీ నిల్వ ఉంటుంది. దీంతో మనం మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు. ఇంకా మొజిటోలు ఇంకా షర్బత్లు ఎన్నో చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 2 రెసిపీలు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఐస్ ముక్కలు వేసుకోండి. చల్లగా వేసవిలో తాగాలనుకున్నప్పుడు ఐస్ ముక్కలు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్, గులాబీ రేకులు కొన్ని, ఆల్రెడీ తయారు చేసుకున్న రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్, చల్లగా మరిగించిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి.
లేదంటే మీడియంగా తినే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, సింపుల్గా మనం రోజ్ మిల్క్ షేక్ని తయారు చేసుకున్నాం. ఏ విధమైన రంగు కానీ ఎసెన్షియల్ కానీ వేయలేదు కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఎటువంటి వాళ్ళు కూడా దీన్ని తాగొచ్చు. చాలామంది డయాబెటిక్ పేషెంట్లు తాగాలనుకుంటే కూడా తాగొచ్చు. నెక్స్ట్ ఒక గ్లాస్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ సిరప్ వేసుకోండి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకోండి. సబ్జా గింజలు నానబెట్టినవి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మళ్ళీ రోజ్ సిరప్ వేసుకోండి. కలర్ చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ రోజ్ పెటల్స్ వేసుకోండి. ఇక్కడ మనం సోడా కానీ స్ప్రైట్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు అయితే సోడా ఉపయోగించుకోండి, లేదనుకునే వాళ్ళు స్ప్రైట్ ఉపయోగించండి. చల్లగా షర్బత్ రెడీ అయిపోయింది. చూసారు కదా, సింపుల్గా రోజ్ షర్బత్ తయారు చేసుకున్నాం. రోజ్ షర్బత్ అండ్ మిల్క్ షేక్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.